విశ్వాసము ద్వారా గ్లాసు ద్వారా నీళ్లు తాగా, మైకు ద్వారా మాట్లాడుతున్నా. ఓకే, ఇది లేకపోతే నీళ్లు తాగాతి కాదు. ఇది లేకపోతే నా మాట మీకు చపాతి కాదు. ద్వారా అంటే అదొక వాహకం. గ్లాసు ద్వారా నేను దాహం తీర్చుకోగలిగాను, నీటి ద్వారా. గ్లాసులో నీళ్లు పోసుకొని ఆ నీటి ద్వారా దాహం తీర్చుకున్నాను. వస్త్రం ద్వారా సిగ్గు కప్పుకున్నాను. మైకు ద్వారా మాట్లాడుతున్నాను. ఈ కళ్ళకున్న జోడు ద్వారా చూడగలుగుతున్నాను. అలాగే వాళ్ళు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అన్నాడు. అంటే అక్కడ చెప్పినవన్నీ సాధించడానికి ఒకటి అవసరమట, అది విశ్వాసమట. ఏమేం చేశారు వారు? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహాల నోళ్లు మూశారు, అగ్నిబలాన్ని చల్లార్చారు, ఖడ్గధార తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారద్రోలారు. ఎన్ని వచ్చినాయండి మొత్తం? ఒక 7-8 వస్తాయి చూడండి. రాజ్యాలను జయించుట 1, నీతి కార్యాలను జరిగించుట 2, వాగ్దానమును పొందుట 3, సింహాల నోళ్లను మోయుట 4, అగ్నిబలము చల్లార్చుట 5, ఖడ్గధార తప్పించుకొనుట 6, బలహీనులుగా ఉండి బలపరచబడి ఉండుట 7, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారద్రోలుట 8. అవునా? పరాక్రమశాలురైరి అని విడగొడితేనేమో 9, కలిపితేనేమో 8. హమారకు మాలూం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఈ 8 లేక 9 కార్యములను వారు దేని ద్వారా సాధించారు అంటే విశ్వాసము ద్వారా అన్నాడు. అమ్మ, విశ్వాసానికి అంత శక్తి ఉందా అంటే ఉంది అని వారు రుజువు చేశారు. ఎవరు రుజువు చేశారు అంటే హెబ్రీ పత్రిక 11 నుంచి మనం హెబ్రీ పత్రిక 11 మొదటి వచనం నుంచి చదివితే అక్కడ హేబెలు గురించి, నోవహు గురించి, హనోకు గురించి, అబ్రహాం గురించి, శారా గురించి, వరుసగా యాకోబును గురించి, రాహేలును గురించి, ఇసాకును గురించి, యోసేపును గురించి, మోషే గురించి, సంసోనును గురించి అందరి పేర్లు ఎత్తాడు ఆడ. బాగా వినాలి. వీళ్ళందరూ విశ్వాసము ద్వారా పొందుకున్న విషయాలు ప్రస్తావించాడు. ఇక్కడ 2 విధములుగా అభివర్ణించాడు విశ్వాసాన్ని. స్తోత్రం చెప్పండి అందరూ. మీరు ఎంతమంది నిజంగా ఇంట్రెస్ట్గా ఉన్నారు? ఓకే, మంచి సంగతి అందించి ముగిస్తా. నిజంగా ఇంతమందికి ఆన్సర్ చేయాలంటే కష్టం కాబట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఒక 3 లోపు. చిరునవ్వు నవ్వుతున్నారు కదా, ఏం కాదులేని కదా. సరేలే, చూద్దాం, దేవుని చిత్తం. మీకైతే అలవాటు చేశా. ఎన్ని గంటలైనా ముందు అసలు ఆనాడు వచ్చే మహాశ్రమలేమో కానీ ఆ మహాశ్రమలకు ముందుగానే మిమ్మల్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను నేను. అందులో ఎక్కువసేపు సిట్టింగ్లో ఎక్కువసేపు మిమ్మల్ని సిట్టింగ్లో ఉంచి నడుములు లాగినప్పుడు ఎలా ఓర్చుకోవాలి, కాళ్ళు చచ్చుపడ్డట్టు అనిపించినప్పుడు ఎలా ఓర్చుకోవాలి, ఇంత బాధ వేస్తున్నా కూడా అన్నను తిట్టకుండా ఎలా సహించాలి. మరి రేపు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని మీద సనకూడదు కదా, అవునా? కాబట్టి దీర్ఘకాలం ఎలా వినాలి, వినేటప్పుడు ఎలా విసుక్కోకుండా ఉండాలి, అన్నీ మీకు అభ్యాసం చేపిస్తున్నా. ఇక్కడి నుంచే ప్రాక్టీస్ మహాశ్రమలకి. మరి అంతే కదండి, పట్టుమని 1 గంట సేపు ప్రశాంతంగా వాక్యం వినలేని భక్తుడు, అతడేం భక్తుడండి? జఫా భక్తుడు. 1 గంటన్నర కూర్చొని దేవుని మాటలు చక్కగా విని గ్రహించుకొని ఆకలింపు చేసుకోకుండా
30 నిమిషాలు 40 నిమిషాలు అయిపోయిన టైం అని పరిగెత్తేవాడు ఆడేం పనికొస్తాడండి దేవుని సేవకి? అట్ట పరిగెత్తేవాడు అసలు సేవకు పనికిరాడు, విశ్వాసంలో కూడా ఉండడు. రేపు అంత్యాబద్ధ క్రీస్తు సీన్లోకి వస్తే ఈడు ముందు పోయి ముద్ర వేసుకుంటాడు. ఎందుకంటే ఓర్పు తక్కువ, పేషెన్సీ ఉండదు. పరిగెత్తాలి. ఏంటండి చర్చి అంటే, వాక్యం అంటే 45 మినిట్స్ అండి. హ్యూమన్ బ్రెయిన్ ఎంతవరకు పనిచేస్తుందో తెలీదా? అరే కొన్ని సంఘాల్లో అయితే అయ్యగారులకు వాచి చూపించే విశ్వాసులు ఉన్నారు. ఆశ గారు ఇక ఆ సంఘాలు అక్కడే ఉంటాయి. అన్యుడు వచ్చి అక్కడ కూర్చోడు. అన్యాత్మ అక్కడ రక్షించబడదు. అంతే. మోకాళ్ళ మీద కాసేపు నిలబడగలగాలి. ఏకాంతంలో దేవుని ముందు కాసేపు కనిపెట్టగలగాలి. దేవుడు తన దాసుని వాడుకొని కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి. విన్న వాటిని సీరియస్గా తీసుకొని హృదయంలో భద్రం చేసుకోవాలి. అలాంటి అపేక్ష కలిగిన వాడు ఎలాంటి ప్రతికూలతలైనా నిలబడగలుగుతాడు, అనేక మందిని నిలబెట్టగలుగుతాడు, మహాశ్రమలలో సైతం క్రీస్తు కొరకు సాక్షిగా ఉండగలుగుతాడు. అది భక్తి. కాబట్టి నన్ను వెంబడించేవాళ్ళు డిసిప్లిన్, టైం అన్నోళ్ళు ఆ సరుకు ఉంటుంది, పోండి. మందంతా అడవి వ్యవహారం. బాప్తీసం ఇచ్చి యోహాను అరణ్యంలో, ఏలియా, యేసు ప్రభు, ఇంకంతే. కొండ మీదకి ఎక్కి ప్రసంగం మొదలుపెట్టాడంటే ఇంకంతే సంగతులు. కొండ ఆయన దిగితేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ అంశమే మళ్ళీ ఒక అరగంట చెప్పావు, నువ్వు కానీ రా నాయన అనుకుంటారు. ఏం టెన్షన్ పడక. హెబ్రీ పత్రిక 11లో 2 విధములైన విశ్వాసాన్ని ఎక్స్పోజ్ చేశాడండి అక్కడ. ఒకటి, విశ్వాసము పరీక్షకు నిలిచిన తర్వాత వాళ్ళు పొందుకున్న విజయాలు. 2, దేవుని యందలి స్థిర విశ్వాసంతో వారు పొందుకున్న విజయాలు. అబ్రహాము ఉదంతం చూస్తే ఇస్సాకును బలిగా అర్పించి వాగ్దానం స్వతంత్రించుకున్నాడు. మోషేని చూస్తే విశ్వాస పరీక్ష. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని సింహాసనం ఎక్కడమా, వదిలేసి దేవుని ప్రజల కొరకు శ్రమ పొందటమా? విశ్వాస పరీక్ష. నాకు సింహాసనం వద్దు, నాకు ప్రభువే కావాలి, ప్రజలే కావాలని సింహాసనం వదులుకొని దిగాడు. ఫలితంగా లక్షలాది మంది రక్షణకు కారకుడయ్యాడు మోషే. విశ్వాసము ద్వారా వారు చేసిన త్యాగం, విశ్వాసము ద్వారా వారు పొందిన గొప్ప కార్యములు. అగ్ని బలమును చల్లార్చిరి అన్నకాడ కూడా విశ్వాస పరీక్షే. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో విసిరివేయబడే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ విశ్వాస పరీక్ష ఏర్పడింది వాళ్ళకి. వాళ్ళ విశ్వాసం కోసం వాళ్ళు చావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాణం కావాలా, నీ దేవుని యందలి విశ్వాసమే కావాలా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నా దేవుని యందలి విశ్వాసమే నాకు కావాలి, ఆయన మాట నేను వింటాను, ప్రాణం పోతే పోయింది పర్వాలే అని ఆ విశ్వాస పరీక్షలో వాళ్ళు నిలబడ్డారు. నిలబడ్డందుకు అగ్నిగుండం లేకుండా చేశాడా దేవుడు? అగ్నిగుండంలో వెయ్యకుండా ఆపాడా దేవుడు? ఆపలా, వెయ్యనిచ్చాడు. అగ్నిగుండంలో వెయ్యకుండా నెబుకద్నెజరు ద్వారా వాళ్ళని ఆపినట్టయితే మహిమ నెబుకద్నెజరుకు వచ్చేది. రాజ్యం మొత్తం నెబుకద్నెజరు దేవుడు అనేవాళ్ళు, గొప్పోడు అనేవాళ్ళు. ఇంత పని చేయబోయినోడికి ఆ మహిమ ఎందుకు ఇవ్వాలి? అందుకే వెయ్యండ్రా, నా బిడ్డలు వెయ్యండ్రా, వేయండి అని వెయ్యనిచ్చాడు. విసిరినోళ్ళు తెచ్చారు అక్కడే. విసిరబడ్డోళ్ళకి అగ్ని ఏమి చేయకుండా అగ్నికి ఆజ్ఞాపించాడు. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చ
సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నా హృదయాన కొలువైన యేసయ్యా. నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా చెబుతారా? రెండు చేతులెత్తి. ఇప్పుడు వేసిన రాజు వెధవయ్యాడు, వేయించిన దేవుడు ఘనుడయ్యాడు. వేయనిచ్చిన దేవుడు, వేయబడిన భక్తులు. మనోడు బయటుండి అంటాడు, శద్రకు మేషాకు అబేద్నెగో అనువారలారా, జీవము గల దేవుని సేవకులారా, బయటకు రండి. నేనున్నట్టయితే ఆయన పిలిచేవాడిని లోపలికి. దేవునికి స్తోత్రం. నువ్వేరా మహారాజా అనేవాడిని. వస్తే వాడు చేస్తాడు, ఇక డౌట్. వాడు తెలివైనడు, అందుకే బయట ఉండి రాండి. రాజు రమ్మని పిలువలేదా, అది నాలుగో వాణిగా. అది వాళ్ళ విశ్వాసం అగ్ని పరీక్షకు నిలబడింది, ఫలితంగా అగ్ని బలము చల్లారింది. వారు విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిది. ఇదంతా దేని ద్వారా జరిగిందంట? దేవుని యందలి విశ్వాసము ద్వారా. రెండు జరిగినాయి. విశ్వాసము పరీక్షకు గురైంది, అండ్ విశ్వాసము గొప్ప ఫలాలను కూడా చూపించింది, సాధించింది. ఇదంతా ఎందులో ఉందన్నాడు? పెద్దగా చెప్పాలి. కాబట్టి విశ్వాసము మనకెంత అమూల్యమో, ఎంత శ్రేష్టమో. ఏవో అలా కూర్చున్నాడు మొండిగా, భార్య ఏమో తిడుతుంది, పాపిష్టోడా, సచ్చినోడు కాదు, బతికినోడు కాదు, దేవుడు అంటే దేవుడు. ఆ మాట ఎత్తవా, కడుపు మండిపోతుందా నాకు అనుకుంటూ వచ్చి ఉండొచ్చు మహాతల్లి. ఆయన మాత్రం ఆ బూడిదలో కూర్చొని ఆయన్నే, ఒక పక్క భార్య, మరొక పక్క ఫ్రెండ్స్, ఒక పక్క దాసదాసీలు. అంతకుముందు ఆయనకు భయపడిన వాళ్ళు ఇప్పుడు ఆయన మీద చెతురాడుతున్నారు, చలోక్తులు విసురుతున్నారు. నా మందను కాసే కుక్కతో కూడా ఈక్వల్ గానోడు నా గురించి మాట్లాడుతున్నాడు అన్నాడు కడుపు మండి ఏబు. ఒకప్పుడు నేను వస్తుంటే గడగడ వణిగిపోయి పక్కకు జరిగినోడు, నా మందను కాసే కుక్కతో సమానుడైన వాడు కూడా ఈరోజు నా మీద మాట్లాడుతున్నాడు. వాడు దేవుడు నన్ను అలా అప్పగించాడు, ఆయనకే స్తోత్రం. అన్నాడు, శోధనలో ఉన్నానో, విశ్వాస పరీక్షలో ఉన్నానో, మహోన్నతుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను పాస్ అయిన తర్వాత చెబుతా ఒక్కొక్కటి సంగతి. ఇది నాకు ఎగ్జామ్ పీరియడ్, పరీక్షాకాలం. మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మీరు వేయాల్సిన డ్యాన్సులన్నీ వేయండి. నన్ను ఇంతే ఉంచడుగా. నేను బంగారం కాస్త మురికున్నట్టుంది, కొలిమిలో పెట్టాడు. అది వదిలిన తర్వాత శుద్ధ సువర్ణం అవుతా, అప్పుడు తేజరిల్లుతా. అప్పుడు దాకా నవ్వండి, తర్వాత నన్ను చూసి బతుకంత ఏడవాలిగా. అవునా? ఇప్పుడు కూడా నిన్ను చూసి కొంతమంది నవ్వుతుంటారు, తేలిగ్గా మాట్లాడుతుంటారు, ఎగతాళి చేస్తుంటారు. ఆడి బతుకు అట్ట అయిపోయింది, ఆ బతుకు ఇట్ట అయిపోయింది అని అపహాస్యం చేస్తూ ఉంటారు. అపహాస్యం. నువ్వు వస్తున్నా పోతున్నా హే అంటుంటారు. అనని వాళ్ళు హి అనగా నేను ఇంటికి పోయి అనవాగు, అది దరిద్రం. లోపల పోయి నవ్వుకో, స్తోత్రం. వాళ్ళు హి అంటున్నా కూడా నవ్వుతానే పో. నిన్ను చూసి నవ్విన వాళ్ళు నవ్వుకుంటూ అవతలకి పోతే మనం నవ్వుతున్నామని సిగ్గు కూడా ఉండదు వీడికి. అసలు ఎట్లా నవ్వుతా తిరుగుతున్నాడు రా.
అని అనని, ఎగతాళి చెయ్యని, హేళన చెయ్యని, తృణీకరించని, నిందించని. రేపు నా తండ్రి నీ తలనెత్తినప్పుడు బతుకంతా నిన్ను చూసి ఏడవాలిగా. పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన. పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడి మరచునా. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారో? ఎంతమంది నవ్వుతున్నారో? ఎంతమంది ఏడుస్తున్నారు? ఏడుస్తారా, నవ్వుతారా? నవ్వేవాళ్ళని చూసి ఏడవాకండి. నవ్వేవాళ్ళని చూసి మీరు కూడా చిరునవ్వు నవ్వుకోండి. నవ్వండిరా, నవ్వండి. రేపు లైఫ్ అంతా ఏడవాలి. నన్ను చూసినప్పుడల్లా ఏడవాలి మీరు. నవ్వండి. ఈ నవ్వులు మీకు తాత్కాలికం, నా నవ్వులు నాకు స్థిరం. ఇలాంటి కార్యాలు ఎన్నో చేశాడు. అయినా మనకు ఈ దేవుడు చేసినా చేయకపోయినా ఏందంట, మనకి ఏసై సరిపోడా? అయింది. ఇప్పుడు మనకు ఘనత రావాలా ఏంది? అందరి ముందు మనమే హడావుడి కావాలా? ఆయనకి ఇష్టమైతే అది ఆయన చేస్తాడు. మనం గొప్ప చేసుకోవద్దు. పైన చూడండి, ఎవరు చేయాలి? అది చూసి మనకు ఆగదు. దేవునికి స్తోత్రం. అది చూసి మనకు ఆగదు. ఉదారం మనల్ని మనమే గొప్ప చేసుకోవడానికి ట్రై చేస్తాం, తప్పు. మనల్ని మనమే ఘనపరచుకోవడానికి ట్రై చేస్తాం, తప్పు. నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, అది ఆయన మురిపెంతో, ఆయన ఇష్టంతో, ఆయన అభిలాషతో, ఆయన ప్రేమతో ఆయన ఏదో చేసుకుంటాడు నీకు. నువ్వు ఒకటే దృష్టి. ఇవన్నీ తీసేయ్యా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున. నీవేగా. అంటే ఏం మాట అండి అది? ఏం మాట, ఏం పాట? నువ్వు ఎప్పుడు, అయ్యా నన్ను ఎప్పుడు గొప్ప చేస్తావయ్యా, నన్ను ఎప్పుడు హెచ్చిస్తావయ్యా అని అడగవాకయ్యా, నీకు దండం పెడతా. ఆల్రెడీ నువ్వు హెచ్చింపబడే ఉన్నావు, నీకు అర్థం కాలది. ఆల్రెడీ నువ్వు ఘనపరచబడే ఉన్నావు పిచ్చిదానా, నీకు అర్థం కాల. నీ ఘనత ఇక్కడ మనుషులు ఏదో పట్టించుకోలేదు అనుకుంటున్నావు. దూతలు మాట్లాడుకుంటున్నారు నీ గురించి. ఈ లోకములో ఘనులెవ్వరికి లేని భాగ్యము, గొప్ప అనుకున్న వారెవ్వరికి లేని భాగ్యము ఆయన రెక్కల నీడలో, ఆయన దివ్య సముఖంలో, ఆయన పరిశుద్ధులతో నిలిచావంటే అది సామాన్యమైన ఘనత కాదు. ఈ జీవితానికి సరిపోయిన ఘనత అది.
పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. అసలు యేసయ్యకి మించిన కిరీటం ఏంది నీకు? నాకు అర్థం కాదు. సరిగ్గా అర్థం చేసుకున్నోడికి యేసయ్యకి మించిన బహుమానం లేదు, యేసయ్యకి మించిన కిరీటం లేదు, యేసయ్యకి మించిన ఘనత లేదు, యేసయ్యకి మించిన గొప్ప లేదు. ఆయన దొరకటమే మన గొప్ప, ఆయన మన వాడు అవటమే మన ఘనత. ఇక్కడ ఎవరన్నా గనులుంటే ముష్టి, ఇక్కడ మనుషులు ఒక పట్టణం వాళ్ళో ఒక రాష్ట్రం వాళ్ళో ముష్టి ఒక దేశం వాళ్ళు మాట్లాడుకుంటానేమో, మన గురించి కోటాను కోట్ల ప్రపంచాలకు పరిచయం చేశాడు. మన పౌరత్వం పరలోకమందున్నది. ముఖ్యమంత్రి గారు ఫలానా వ్యక్తి అని నువ్వు మాట్లాడితే నీకు గొప్ప, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఫలానా వ్యక్తి అని నీ పేరు ఎత్తితే నీకు గొప్ప. ముఖ్యమంత్రి గారు నీ పేరు ఎత్తితే నీ గొప్ప, ప్రధాని గారు నీ పేరు ఎత్తితే, అంత పెద్ద ప్రధాని దేశ నాయకుడు ఆయన పేరు ఎత్తాడు, ఆమె పేరు ఎత్తాడు, ఘనత. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలాంటి వ్యక్తులు ఎందరైతే నా ప్రభుతో ఈక్వల్ అవుతారు? భూరాజులందరిపైన రాజులు ఉంటే ఆ రాజులకు, చక్రవర్తులకు అందరికీ పైన రారాజు యేసు. అబ్బాయి, ఆ యేసయ్య హృదయంలో నీకు స్థానం ఉందోయ్, నీకు దిగులెందుకు? అమ్మాయి, ఆయన గుండెల్లో నీకు స్థానం ఉందిరా తల్లి, నీకు దిగులెందుకు? అందుకే నువ్వు బంగారం అని పాడుకున్నా. కాళ్ళ కింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, ఎలికలెన్ని తిరిగిన గాని బంగారు కోవెల. 100 వంకర్లు ఉన్నా సరే మార్కెట్కి తీసుకెళ్ళు, దాని రేట్ అదే. మారిద్దా? ఏమయ్యా ఇన్ని వంకర్లు ఉంది బంగారం తెచ్చావంటే అదేం పట్టించుకోడు, మేలిమా కాదా? మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని, మనసు గాయపరచిన గాని, యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా? ప్రభువు నిన్ను వీడేనా? అనుకున్నావా నిన్ను నీవే హీనునిగా? చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా? అందుకోసమే నచ్చావమ్మ అయ్యా అమ్మ యేసుకు అంతగా. ఏమంటావు? ఏమంటావు? ఒప్పుకుంటావా? మరి గొప్ప కావాలా నీకు? మరి వాగ్దానం చూడగానే అమ్మాయి ఇక్కడి నుంచి గొప్ప చేస్తాడంట అనిపించాలా నీకు? నాకే అనిపించింది, అప్పుడు నీకు అనిపించుతా? నిజం చెప్పు. అంత పెద్ద వాగ్దానం ఇది మొదలుకొని నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టు, ఏదో మలుపు తిరగబోతుంది, స్టార్ మారబోతుంది.
ఇప్పుడు నీకు గొప్ప ఏందమ్మా? యేసు నీ జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు అప్పుడే నీకు గొప్ప స్టార్ట్ అయింది. కాబట్టి ధైర్యంగా ప్రభువుకి చెప్పు, ఘనత గొప్ప వాళ్ళు నవ్వేరు లేడీసరి ఇవన్నీ కాదయా, నాకు నువ్వు చాలు. లేదు నాన్న నిన్ను గనపరచాలరా నేను అన్నాడు అనుకో, అది నీ ఇష్టం. గనపరుచుకుంటే గనపరుచుకో, నాకైతే నిన్ను గనపరుచుకోవటం ఇష్టం. లేదమ్మా నిన్ను అవమానపరిచారురా తల్లి, వారి ముందు నిన్ను గనపరచాలమ్మా నేను, ఏమో అది నీ ఇష్టం. నాకైతే నిన్ను ఘనపరుచుకోవటంలోనే తృప్తి ఉంది. నిన్ను మహిమపరుచుకోవటంలో, నిన్ను కీర్తించుకోవటంలో, నిన్ను ఆరాధించుకోవటంలో, నీ నామాన్ని ఊరేగించుటలో, నిన్ను ఆరాధించుటలో నాకు తృప్తి ఉందా? అది నీ ముచ్చట. నీ బిడ్డగా నన్ను తీసుకున్నావు కనుక, నీ రక్తంతో నన్ను కడుక్కున్నావు కనుక, నీ ప్రాణం పెట్టి నన్ను కన్నావు కనుక, నన్ను కొన్నావు కనుక, నీ ముద్దు నీ మురిపి నాన్న నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేసుకో. నేనైతే వాటిని చూడట్లేదయ్యా. నేను నిన్ను సంతోషపెట్టాలి, నీ మహిమను వెతకాలి, నిన్నే ఘనపరుచుకోవాలి, నీ నామమే గొప్ప చేయబడాలి. యేసయ్యా నీ నామమే గొప్ప చేయబడాలి, నీ నామమే కీర్తించబడాలి, నీ నామమే మహిమపరచబడాలి. నా విషయం నీ ఇష్టం. నువ్వు నన్ను గొప్ప చేసినా స్తోత్రం, ఘనహీనంగా ఉంచినా నీకే స్తోత్రం. ఎందుకంటే ఎంతమంది, ఎన్ని కోట్ల మంది మనుషులైతే నీ ఒక్కడితో సాటొస్తారయ్యా. నీతో సమమెవరు, నీలా ప్రేమి, నీలా యేసయ్యా, నీలా పాపి. ఏమండి, నాకేమో తలకాయ నిండా పాటలే. అయ్యో వస్తా ఉంటాయి. సరే ఫైనల్గా ఒక్కడ వాడి, యేసయ్య మనసు ఎంతమంది మనుషులతో సమానం అయింది చెప్పండి? అవునా? కోట్ల మంది మనుషులతో యేసయ్యతో ఈక్వల్ అవుతారు అంతమంది మనసుల్లో నీకు చోటు ఉన్నా లేకపోయినా ఒకటి, యేసయ్య మనసులో నీకు చోటు ఉంటే చాలు. అందుకే నేను మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో, ఇంకా నాకేం కావాలయా? ఏమంటారు మీరు? మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించ ఈ భాగ్యము, కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని తోలిరాలిపోయే బ్రతుకు, తిరిగేనని కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని తోలిరాలిపోయే బ్రతుకు, ఇంత మనకు తిరిగే. ఏమండి ఇప్పుడు చెప్పండి, గొప్ప కావాలా మీరు? ఘనత కావాలా మీకు? మనుషుల మనసులో చోటు కావాలా? మరి ఎందుకు ఎవరు నన్ను ప్రేమించాలని ఏడుస్తా? ఎవరు పట్టించుకోవట్లేదని ఎందుకు ఏడుస్తావు? ఎవరో ఏదో అన్నారని ఏదో అయిపోవాలని ఎందుకు అనుకుంటావు? ఇది వెర్రితనం కదా.
ఎంతమంది అయితే యేసయ్యతో సాటి వస్తారు? ఆయన హృదయంలో నీ స్థానం సుస్థిరం. ఆయన హృదయంలో, ఆయన మంచి మనసులో నీకు చోటు ఉంది. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నీ మీదే ఉంది. ఆయన బిడ్డవి నువ్వు, ఆయన కొడుకువి, కూతురువి. ఎంత ప్రేమ అంటే నీ కోసం చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయి తిరిగి లేచాడు ఆయన నీ కోసం. అంత ప్రేమ. కాబట్టి ప్రభువా నువ్వు చాలనాయనా నాకు అని మహిమపరచుకో. ఇక ఆయన ఇష్టం. ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు కదా. ఆయన ఏదో నువ్వంటే నాకు ఇష్టం అమ్మా, నిన్ను కనపరుచుకుంటానంటే నీ ఇష్టం. నేనైతే దానికి వెళ్ళి చూడట్లేదు అనే అనాలు. నువ్వు ఎన్ని మలుపులు తిప్పి నిన్నెంత ఎత్తుగా దేవుడు తీసుకెళ్ళినా, దేవా నాకు నువ్వే గొప్ప, నా గొప్ప కాదు, నాకు నీ మహిమే కావాలి, నీ ఘనతే కావాలి అనే డైలాగ్ వదలొద్దు. ఇక ఆయనకి ఇష్టమై కనపరుచుకుంటే స్తోత్రం. అందుకు చెప్తున్నాను, నవ్వేవాళ్ళ నవ్వని. నాయన కోపం వచ్చిందంటే ఒక మలుపట్ట తిప్పాడంటే అప్పుడు దాకా ఇలా పైకి వెళ్ళిన ఈ షేపు నవ్వేవాడికి ఎట్టెళ్ళిద్ది, ఏడిసేవాడికి ఇది కిందకు వచ్చింది, అట్ట అయిపోయింది.